సుందరరామరెడ్డి గారు, డివిడెండ్ ఇన్‌కమ్ మీద సర్వైవ్ కావాలి అంటే ఏ విధంగా ప్లాన్ జేసుకోవాలి? అదేవిధంగా ఎటువంటి పారామీటర్స్‌ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి అంటారు? అంటే ఓవరాల్‌గా మన పోర్ట్‌ఫోలియోలో ఒక డివిడెండ్ ఎంపైర్‌ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి? డెఫినెట్‌గా అండి. యాక్చువల్‌గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్మ్. ఒక కంటిన్యూయస్‌గా కన్సిస్టెన్సీ ఇన్‌కమ్ రావాలి అంటే స్టాక్ మార్కెట్‌లో హ్మ్. డివిడెండ్ ఇన్‌కమ్ అనేది ఎక్స్ట్రార్డినరీ ఇన్‌కమ్ అండి. ఓకే. చాలామంది ఏందంటే వాళ్ళు ఇచ్చేది 1%, 2% అది పెద్ద అమౌంట్ ఏం కాదేమో అనుకుంటారేమో గానీ, హ్మ్. ప్లస్ డివిడెండ్, ప్లస్ బోనస్ షేర్స్, ప్లస్ స్టాక్ స్ప్లిట్ హ్మ్. ఇవన్నీ కలుపుకుంటే ఓవర్ పీరియడ్ టైమ్‌లో చాలా పెద్ద అమౌంట్ వస్తది. ఓకే. అందుకని మనం హౌస్ కొన్నప్పుడు మనం ఇప్పుడు రెంటల్ చూసుకుంటే గిట్టుబాటు అవ్వదేమో గానీ, హ్మ్. ఒక 30, 40 ఇయర్స్ తర్వాత చూసామనుకోండి, హ్మ్. మన కొన్న అమౌంట్ వితిన్ 1 ఇయర్ రెంట్‌లకి వస్తూనే ఉంటది. యెస్. అట్లనే డివిడెండ్ స్టాక్స్ కూడా అంతేనండి. హ్మ్. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం టూ గుడ్ అనమాట. హ్మ్. అందుకని మీకు ఒక మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడే క్లారిటీ ఉండాలి. మీరు అంటే గ్రోత్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? హ్మ్. డివిడెండ్ ఇచ్చే కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా అని. గ్రోత్ కంపెనీస్ ఏంటంటే అవి ఇంగా యంగ్ కంపెనీస్ అనమాట అవి. హ్మ్. అవి ఇంకా ఎక్స్‌పాండ్ అవుతా ఉంటాయి. ఎక్స్‌పాండ్ చేసేటప్పుడు కంపెనీస్‌కి ఇంకా వాటికే మనీ కావాలి. హ్మ్. ఆ టైంలో వాటికొచ్చిన ప్రాఫిట్‌ని కంపెనీలోనే రీఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. అవును. అందుకని సెపరేట్‌గా నీకు డివిడెండ్ అంటే పే చెయ్యవు. హ్మ్. అలా కాకుండా మెచ్యూర్డ్ అయిన కంపెనీస్ అనుకోండి, హ్మ్. వాళ్ళు ఆల్రెడీ ఇండియా మొత్తం ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, వచ్చే ప్రాఫిట్‌ని ఇంక డిస్ట్రిబ్యూట్ చేయడం చేస్తారు. అవును. ఓకే. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, నీకు డివిడెండ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. హ్మ్. అందుకని పోర్ట్‌ఫోలియో మనం బిల్డప్ చేసుకునేటప్పుడే అది హ్మ్. గ్రోత్ ఓరియెంటెడ్ పోర్ట్‌ఫోలియోనా? హ్మ్. లేతే డివిడెండ్ ఓరియెంటెడ్ పోర్ట్‌ఫోలియోనా క్లారిటీ ఉండాలి మీకు. రైట్. రైట్. ఓకే. రైట్. రైట్. సపోజ్ ఇప్పుడు నేను ఐటీసీ తీసుకున్నాం అనుకోండి. గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు డిసప్పాయింట్ అవుతా ఉంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యెస్. అది 10 ఇయర్స్ యావరేజ్ వచ్చేది లెస్ థాన్ 10% లెస్ అండి. థాన్ 10%. లెస్ థాన్ 10%. ఆ! లెస్ 5 ఇయర్స్ యావరేజ్ కూడా లెస్ థాన్ 5%. ఓకే. 3 ఇయర్స్ యావరేజ్ కూడా లెస్ థాన్ 1%. ఈ ఒక్క 1 ఇయర్ మాత్రం 50% ఇచ్చింది. ఓకే. అందుకని గ్రోతోళ్ళు ఆ కంపెనీలో డిసప్పాయింట్ అవుతారు. ఆ! అదే డివిడెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎక్స్ట్రార్డినరీ స్టాక్ అది. యెస్. డివిడెండ్ డివిడెండ్ పాయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే. ఎక్స్ట్రార్డినరీ స్టాక్. ఎందుకంటే హ్మ్. కోవిడ్ టైమ్‌లో కొన్నోళ్ళందరికీ 10% డివిడెండ్ జీవితకాలం ఇస్తూనే ఉంటదది. యెస్. ఇప్పుడు ఈ యెస్. పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నా సరే నీకు 4% డివిడెండ్ ఇస్తది. ఆ! ఓకే. సో, డివిడెండ్ ప్లస్ ఈ బోనస్ షేర్స్ ప్లస్ హ్మ్. స్టాక్ స్ప్లిట్ అన్నీ స్టాక్ స్ప్లిట్. ఆ! కలిపామనుకోండి, అది ఎక్స్ట్రార్డినరీ అనమాట. హ్మ్. జస్ట్ ఇమాజిన్ అది ఐపీఓకొచ్చినప్పుడు ఐటీసీ స్టాకు హ్మ్. 3 రూపీస్ ఫర్ స్టాక్ అండి వాళ్ళిచ్చింది. హ్మ్. ఆ టైంలో ఎవరైనా ఒక 10,000 గనక పెట్టుంటే, హ్మ్. వాళ్ళకొచ్చిన స్టాక్స్ అప్పుడు 3,333 ఏమో. ఓకే. వాళ్ళు ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఒకసారి 1:2 ఉన్నది 2:1 బోనస్ ఇచ్చుకుంటా పోతుంటారు. హ్మ్. అలా ఇచ్చుకుంటూ స్ప్లిట్ అయిన తర్వాత ఇప్పుడు కరెంట్ కంటెక్స్‌లో చూస్తే హ్మ్. ఆల్‌మోస్ట్ 13,00,000 స్టాక్స్ అయినాయండి. 13,00,000 వాళ్ళు ఈచ్ స్టాక్ 12 రూపీస్ ఇస్తారండి డివిడెండ్. హ్మ్. ఈ ఇయర్ ఇచ్చింది 12 రూపీస్ యెస్. ఇచ్చారు. అంటే 12 రూపీస్ ఇంటూ 13,00,000 స్టాక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.4 క్రోర్ అండి పర్ యానం. డివిడెండ్ ఇన్‌కమ్ 1.4 క్రోర్. చూస్తానికి 3% డివిడెండ్‌లా కనపడొచ్చు. హ్మ్. బట్ అప్పుడు కొన్నోళ్ళకి చాలా కనపడుతుంటదది. యెస్. అందుకని డివిడెండ్ ఓళ్ళందరూ కూడా చాలా పేషెన్సీ ఉన్న ఇన్వెస్టర్స్ అండ్ లాంగ్ టర్మ్‌లో చూస్తారాళ్ళు. ఓకే. అది 1 డేకి, 2 డేకి, 1 వీక్ చూడరు. అందులో స్టాక్ మార్కెట్ వాలటిలిటీకి అసలు వాళ్ళు షేక్ అవ్వరు. హ్మ్. మార్కెట్‌లో వాలటిలిటీని పాజిటివ్ తీసుకొని పడ్డప్పుడు ఇంకా ఎక్కువ కొంటా ఉంటారు. హ్మ్. అందుకని ఎక్కువ డివిడెండ్ వస్తా ఉంటది. అందుకని మీకు ఒక ఒక 5% నుంచేసి 10% మధ్య డివిడెండ్ పర్ యానం కావాలి అంటే హ్మ్. ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో కూడా మీకు 30, 40 స్టాక్స్ ఉంటాయి. 30, 40 30, స్టాక్స్. 40 ఆ! స్టాక్స్. ఓకే. సపోజ్ ఒక 50,00,000 పెట్టి మీరు ఇల్లు కొన్నారు. హ్మ్. రెంట్‌కి ఇచ్చారనుకోండి. మీకు 0.3% కన్నా ఎక్కువ వడ్డీ గిట్టుబాటు అవ్వదు. 0.3 లేదా 0.4 అంతే మాక్సిమం. అవును. అదే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశారనుకోండి మనతో పని లేదు. ఈ మెయింటెనెన్స్ వర్క్ లేదు. హ్మ్. ఈ గవర్నమెంట్ ఫీజులు ఏం అవసరం లేదు. నిరంతరం డివిడెండ్ ఇస్తూనే ఉంటాయి. పాసివ్ ఇన్‌కమ్ లాగా. యెస్. ఇది ఇలాంటివి బెటర్ అనమాట. అలాంటి వాళ్ళకి ఇల్లు కట్టి రెంట్‌లకి ఇచ్చే బదులు హ్మ్. ఈ డివిడెండ్ ఇచ్చే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నీకు హ్మ్. ఎక్కువ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. హ్మ్. అసలు మెయింటెనెన్స్ వర్క్‌తో మన పని లేదు కదా! జీరో మెయింటెనెన్స్ కదా! యెస్. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో మంచి ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చనమాట. హ్మ్. ఇండియాలో ఈ డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ మనం అనుకున్నట్టే ఈజీగా 30, 40 కంపెనీస్ ఉంటాయండి. హ్మ్. అంటే పర్టిక్యులర్‌గా 5% అని అబోవ్ ఇచ్చేవి మాత్రం ఒక 20, 30 దాకా ఉంటాయి. హ్మ్. ఏదైనా మీరు డివిడెండ్ కోసం మార్కెట్‌లోకి చూసేటప్పుడు మాత్రం హ్మ్. కొన్ని పారామీటర్లు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. హ్మ్. డివిడెండ్ హిస్టరీ చూడండి. హ్మ్. అంటే కంటిన్యూయస్‌గా కన్సిస్టెన్సీగా డివిడెండ్ ఇస్తున్నారా లేదా? హ్మ్. గత 10 ఇయర్స్ నుంచి. అవును. ఇస్తే ఎంత పోర్షన్‌లో ఇస్తున్నారో ఎంత చూసుకోవాలి. ఇస్తున్నారు? హ్మ్. రెండోది డివిడెండ్ ఎప్పుడు కూడా ఫేస్ వాల్యూ మీద డిక్లేర్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఫేస్ వాల్యూ 10 రూపీస్ అనుకోండి. కంపెనీ వాళ్ళు 100% డివిడెండ్ ఇస్తున్నాము అంటే వాళ్ళు ఇచ్చేది 10 రూపీస్ అనమాట నీకు. ఓకే. అందుకని ఫేస్ వాల్యూ మీద తెలియదు. రెండోది డివిడెండ్ పే అవుట్. డివిడెండ్ పే అవుట్ ఎప్పుడు ఈపీఎస్ మీద ఇస్తారు. హ్మ్. సపోజ్ ఎర్నింగ్ పర్ షేర్ ఒక్క షేర్‌కి వచ్చి నెట్ ప్రాఫిట్ 10 రూపీస్ అనుకోండి. హ్మ్. వాళ్ళు 100% డివిడెండ్ పే అవుట్ అన్నాడనుకోండి. అంటే హ్మ్. మొత్తం ఈపీఎస్ నీకు ఇస్తున్నాడు అన్నట్టు లెక్కనమాట. అలా కాకుండా ఓన్లీ 10% అన్నాడనుకోండి. మనకిచ్చేది ఓన్లీ రూ. 1 అనమాట. సో, డివిడెండ్ పే అవుట్ అంటాం దాన్ని. తర్వాత డివిడెండ్ ఈల్డ్ అండి. డివిడెండ్ ఈల్డ్ అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చే డివిడెండ్ ఈ హ్మ్. పాయింట్ ఆఫ్‌లో నేను స్టాక్ కొంటే ఎంత వర్త్ నాకిది వడ్డీ రూపంలో. హ్మ్. ఎక్కువ మంది మనం చూసేది డివిడెండ్ ఈల్డ్ ఫార్మాట్‌లో చూస్తాం. యెస్.
డివిడెండ్ ఈల్డ్ ఫార్మాట్లో ఇస్తాం. అది ఈజీ అనమాట. ఎందుకంటే పేసి వాల్యూ కొన్ని స్టాక్స్కి ₹1 ఉంటుంది, ₹5 ఉంటుంది, ₹10 ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతుంటాం కాబట్టి డివిడెండ్ ఈల్డ్ అనుకోండి హెడేక్ ఏం లేదు. డైరెక్ట్గా ఇది ఇప్పుడు ఈ స్టాక్ నేను కొంటే నాకు ఇంత వడ్డీ గిట్టుబాటు అవుతుందని క్లారిటీ ఉంటుందన్నమాట. అందుకని డివిడెండ్ ఈల్డ్ ఫార్మాట్లో మనం చూసుకోవచ్చు. అలాగే డివిడెండ్ హిస్టరీ చూసుకోవాలి, క్యాష్ ఫ్లో ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ కంపెనీకి ఎనఫ్ క్యాష్ ఫ్లో ఉందా లేదా, గత 10 years నుంచి క్యాష్ ఫ్లో పెరుగుతుందా లేదా. కొన్ని కంపెనీస్ ఏంటంటే టెంపరీగా అప్పు చేసి మరి తెచ్చి మనకు డివిడెండ్ పంచుతాయి. అది మన అమౌంట్, మళ్ళీ ఫ్యూచర్లో డివిడెండ్ రాకపోవచ్చు అలాంటి కంపెనీస్లో. అందుకని క్యాష్ ఫ్లో కరెక్ట్గా ఉందో చూసుకోవాలి, డివిడెండ్ పే అవుట్ హిస్టరీ చూసుకోవాలి, అసలు డివిడెండ్ ఇచ్చే హిస్టరీ దానికి ఉందా లేదా, డివిడెండ్ పాలసీ ఏంటి చూసుకోవాలి. ఇవి చూసుకోవటం ద్వారా మనకి కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ఇచ్చే కంపెనీస్ మాత్రం చూస్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ఒకటి, ఓకే, 2 పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి, కోల్ ఇండియా ఒకటి, ఈ 3 క్లాసిక్ ఎగ్జాంపుల్స్. అవి కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉంటాయి బై డిఫాల్ట్. అలాంటి బిజినెస్ మోడల్ ఉన్నట్లో నుంచి ఒక 10 స్టాక్స్ అలా చూసుకొని మనం ఈచ్ వన్లో ఈక్వలెంట్ అమౌంట్ పెట్టినట్టయితే లైఫ్ టైం మనకి డివిడెండ్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. పైగా బుల్ మార్కెట్లో ఎట్టాగా ఈ స్టాక్స్ పర్ఫార్మెన్స్ బాగుంటాయి కాబట్టి ఆ టైంలో క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని 2 in 1 అనమాట. అందుకని స్టాక్ మార్కెట్లో అంటే స్పెక్యులేషను, స్టాక్ రేట్ మూవ్ ఒకటే కాదండి, డివిడెండ్ ఇన్కమ్, పర్మనెంట్ ఇన్కమ్, ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది నిరంతరం. అందుకని చాలామంది పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకుంటారు, నమ్మరు. ఒక తరతరాల ఆస్తులకు ఇస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి. ఎందుకంటే నిరంతరం వస్తూనే ఉంటాయి కదా. టీసీఎస్, విప్రో ఇలాంటి వాటిలో డివిడెండ్ ఈల్డ్ అనేది 2-3% అయి ఉండొచ్చు, బట్ అవి నిరంతరం ఇస్తూనే ఉంటాయి కదండి జీవితకాలం తరతరాలు. అందుకని చాలామంది డివిడెండ్ ఇచ్చే కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ దృష్టిలో స్టాక్ మార్కెట్ అంటే నథింగ్ బట్ డివిడెండ్ ఈల్డ్ అంతే. ఈ స్పెక్యులేషన్ వాళ్ళు చేయరు, వాళ్ళకి ఇష్టపడరు. తద్వారా మన లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో రెగ్యులర్ ఇన్కమ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరానుడు గారు. డివిడెండ్ ఇన్కమ్ మీద మనం సర్వైవ్ అవ్వాలంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, అదేవిధంగా ఒక డివిడెండ్ ఎంపైర్కి సంబంధించిన పోర్ట్ఫోలియోని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మేము విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.